మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి రాజకీయాలకు రాబోతుందా అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె మొన్న పార్లమెంటుకు వెళ్ళడం కానీ ఇప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి రావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు వెళ్ళారు, రాజకీయంగా ఆమెకి ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటి విషయాలను కూడా ఆమె అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు అటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో మాట్లాడినా ఇటు రాజకీయాలు మాట్లాడినా ఒక ట్రెండింగ్ అవుతున్నారు. మొన్న పార్లమెంటుకు పోయినా ట్రెండింగ్ అయ్యారు, ఇప్పుడు బీజేపీ ఆఫీస్కి వచ్చినా ట్రెండింగ్ అయ్యారు. ఎందుకు బీజేపీకి సంబంధించి ఎక్కువ మందిని కలుస్తున్నారనే చర్చ నేపథ్యంలో మీరు బీజేపీలో ఏమైనా జరగబోతున్నారా? నేను కలిసింది మోదీ గారికి కలిసినప్పుడు మోదీ గారు ఇస్ ఫ్రమ్ బీజేపీ పార్టీ. కానీ దానికన్నా ముందు హీఈస్ ఆర్ ప్రైమ్ మినిస్టర్. సో ఇట్స్ అన్ ఆనర్ ఫర్ మీ యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్ టు ఇన్వైట్ హిమ్ టు అవర్ క్యాంపస్. సో ఇట్లాంటి ఒక డిజిటల్ ఇండియా కాన్సెప్ట్తోని, స్కిల్ ఇండియా కాన్సెప్ట్తోని మేము మొత్తం క్యాంపస్లో మొత్తం ఏఐ ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్. నాట్ ఓన్లీ జస్ట్ ఇప్పుడు టెక్నాలజీలో ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్లో ఏఐ చదువుకుంటారు, కానీ అది కాకుండా ఎంబీబీఎస్లో, బీడీఎస్లో, ఫార్మసీలో, అగ్రికల్చర్లో, అలైడ్ హెల్త్ కేర్లో ప్రతి దాంట్లో ఏఐ ఇంటిగ్రేట్ చేసినాం. కాబట్టి ఇట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్. అంటే తెలంగాణ మోస్ట్ యూనిక్ యూనివర్సిటీ అంటే మనదే. సో మన హైదరాబాద్లో ఇట్లాంటి ఒక యూనివర్సిటీ ఉంది, దట్ టు విత్ మోర్ దెన్ 50,000 స్టూడెంట్స్ అని ఈ విషయం చెప్పడానికి నేను మోదీ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా నేను చెప్తానమ్మా అని ఇవ్వడం జరిగింది. సో ఆయన వచ్చే ముందు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయండి. మన స్టేట్ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఆయన వస్తున్నారంటే ఫస్ట్ వీళ్ళ కాంటాక్ట్ అవుతారు కదా. ఆయన స్టేట్ గవర్నమెంట్ తర్వాత కాంటాక్ట్ అవుతారు, ఫస్ట్ వాళ్ళ పార్టీ కాంటాక్ట్ అవుతారు, వాళ్ళ ఇన్ఛార్జ్ కాంటాక్ట్ అవుతారు. సో ఆయన కూడా నేను మొత్తం ప్లాన్ చెప్పాను, సార్ ఇట్లా ప్లాన్ చేస్తున్నాం, మీరు ఎట్లా అంటారు. సో దీని తగ్గట్టుగా కూడా మనం ప్లానింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఆయన ఒకవేళ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మన బీఆర్ఎస్ నేతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనిస్ట్ కూడా పిలుస్తాం, ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి పిలుస్తాం, ప్రతి ఒక్క పెద్ద మనిషికి, మన హైదరాబాద్లో తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క పెద్ద మనిషికి కూడా మనం క్యాంపస్లో పిలుస్తాం. మీరు ఈ మధ్యలో రాజకీయాల వైపు వస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది, ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? నేను ఇప్పుడు దాని గురించి మాట్లాడదలుచుకోలేను. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడింది యాజ్ ఎడ్యుకేషనిస్ట్. ఇప్పుడు ఇంకా 2.5 years ఉన్న ఎలక్షన్స్కి మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడొద్దు. ఇప్పుడు మనం మాట్లాడేది తెలంగాణ రాష్ట్రానికి, మన హైదరాబాద్కి నేషనల్ లెవెల్లో ఎట్లా పేరు రావాలనేది చూడాలి మనం. సో దట్ ఈస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి నేనేం మాట్లాడలేను. నేను ఆల్రెడీ చెప్పాను వేరే టీవీ రిపోర్టర్స్కి కూడా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఎంటైర్ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది, వై డిడెంట్ దిస్ పాస్. వాట్ ఐ నో ఇస్ అట్లీస్ట్ దట్ ఉమెన్ వీ నీడ్ టు బి గివెన్ అ పర్టిక్యులర్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ సో దట్ వీ విన్ ఓవర్ ఇట్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆప్షన్ పెట్టుకుంటారు, అంటే అబ్బాయిలకి కాకపోతే మహిళలకి ఇవ్వడం జరుగుతుంటుంది, మగవాళ్ళకి అట్లా కాదు. మనం ఒక మహిళలకి కన్ఫర్మ్గా కొన్ని సీట్స్ ఇస్తే ఈవెన్ వీ విల్ బీ ఈక్వాలిటీ ప్రెజెంటింగ్ ఆర్ ఇండియన్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా అట్ ద పార్లమెంట్ లెవెల్. ఎందుకంటే ఐఎమ్ ష్యూర్ దట్ యాజ్ అ ఉమెన్ వీ క్యాన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. వీ క్యాన్ బ్యాలెన్స్ హోమ్, వీ క్యాన్ బ్యాలెన్స్ వర్క్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ష్యూర్ వీ క్యాన్ ఆల్సో రన్ అవర్ కంట్రీ వెరీ వెల్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి తాను రాజకీయాల కోసం రాలేదు, ఏఐ క్యాంపస్ విద్యా సంస్థలో ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని పార్లమెంట్లో ఆహ్వానించాం. సంబంధించి ప్రోటోకాల్లో భాగంగానే రాష్ట్ర పార్టీకి సంబంధించిన బీజేపీ నేతలను తన బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కలిసినట్టుగా ప్రీతిరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.